ఫ్లాట్ పని చేస్తుందండి, తీసుకురా. మళ్ళీ ఇస్తున్నారా? అమ్మని ఇయర్లీ వన్స్ మనం కాంపింగ్ చేస్తాం సార్, కరెక్ట్గా ఉంది లీగల్. అదేం 2 years సార్. ఆటోలు చేశారా మొత్తం? ఈ జిల్లా అంతా ఆటోలు చేశారు. ఆటోలు స్టాంపింగ్ చేయాలి. కాంపింగ్ అవుతుంది ఎండి. మీరు ఇది చేస్తా ఉన్నామంటే అది చూస్తారు సార్. ఓకే, బియ్యం తీసుకోండి. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఎన్ని మండలాలకు వెళ్తాయండి ఇక్కడ నుంచి? 4 మండలాలు. తాగంత పడుతుంది ఇక్కడ, సరిపోతుంది. ఇంకోటి ఉంది పక్కన. 45 రైస్ ఒకటి తీసుకురా. ఇవి హాస్టల్స్ కదండి. ఇండికేటర్ ఎట్లా పెట్టుకోండి, కొద్దిగా ముందు జరుగుతుంది. వద్దులే అసలు పోయింది ఆల్రెడీ. మళ్ళీ ఏమి ఇంత ఇట్లుంటే మాటి మాటికి ఎట్లండి? మీరు వే చేసి ఇవ్వడం ఇస్తున్నారా? నీళ్ళల్లో ఆడ వే చేసి ఇస్తారా? బాగా ఊరికేదో ఫార్మాలిటీకి ఏంది ఇంత తక్కువ ఉంది స్వామి? 1.5 కిలో తక్కువ డిఎం గారు. అందుకే మేము చెప్పేది మీరు వే చేసి ఇవ్వండి అని. వే చేసి ఇవ్వడం లేదు, డైరెక్ట్ 150 కేలతో ఎత్తుతా ఉన్నారు. ఇంకో బ్యాగ్ తీసుకురండి, తీసుకురండి, ఒక 5-6 బ్యాగులు తీసుకురండి. దాని మీద ఏం కాదు. 48.5 అంతే. అన్ని 48.5 చూడండి, అన్ని 48.5. ఇది భారీ తక్కువ ఉంది. అది ఉండే ఎట్లా 2 బయటికి లాగా, ఈ 2 యువతలు, ఈ 2 అది ఉన్నాయి. ఉండు, నేను చూమంటా. అదే 3.5 కిలో తక్కువ ఉంది. ఏం భారీ ఎత్తా ఉన్నారు బా మీరు బియ్యము? డిఎం గారు కానివ్వండి, పని కానివ్వండి, రాయండి, కంప్లైంట్ రాయండి. ఇదేంది ఇది? 3.5 కిలో తక్కువైందా? ఏమేమి వేసి గుంజుతా ఉన్నారా బియ్యం ఎట్టేటా? షార్టెక్స్ వేయండి, షార్టెక్స్ ఇది రాయండి, కంప్లైంట్ రాయండి. 46.5 ఉంది బ్యాగ్, అది ఒకటి అంటే దాదాపు 3.5 కిలో తక్కువ ఉంది. ఎవరండి ఇక్కడ ఇన్ఛార్జి? ఏమి ర్యాంక్ మీది? జూనియర్ అసిస్టెంట్. ఏమిది? ఏం చేస్తా ఉన్నారు బా? జూనియర్ అసిస్టెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకేం అవసరం ఇదంతా? పైదాకా భారీగా ముడుపులు ఇస్తా ఉన్నట్టున్నావును అయ్యా. చూడు 3 కేలు తక్కువ. డిఎం గారు చూడండి పరిస్థితి. 1/2 కేజీ అంటే రిలయబుల్, 3 కేజీలు తక్కువ, అది 3.5 కిలో అది తక్కువ. వాయమ్మా, నువ్వు చెప్పాలా? మేము వినాలా? తెల్లారుదులు పెట్టు, రాయి పెట్టు, చూసుకో. ఏమి నీ అనుమానం అట్టే కానీలే. పెట్టు, 20 కేలు రాయి పెట్టు. అవును, అంటే నా తప్ప మీ తప్ప? వెయ్యరో గీరో నాకెందుకు అవన్నీ? నేను ఫస్ట్ వస్తానే రాయి పెట్టి చూసామా? ఏందో ఊరికి తుత్తు మంత్రం పెట్టినారు, అది విషయం పనిలేక. సార్ ఇది కేసు రాశారు సార్, వీళ్ళు రెగ్యులర్ స్టాంపింగ్ చేయించట్లేదు సార్, ఇయర్లీ వన్స్ అయితే టైం కూడా అయిపోయింది సార్. స్టాంపింగ్ ఏమని మనకు తూకం వేస్తుంటే కదా వాళ్ళకి స్టాంపింగ్. రాయండి, కేసు రాయండి. 1.5 కిలో ఇందాకేది వేసింది మన తక్కువ. ఈ బయట ఇదేది? ఇది ఇది కాలకాండది. కేజీ అమ్మా, ఇప్పుడు బ్యాక్ వెయిట్ 1 grams.
ఇది అదొకటి ఉండాలి కదా 1.5 కిలో 5 ఉండాలి కదా గన్నీతో కలిపి ఒక 4 బ్యాగులు ఏంటి ఒకటే కదా వేస్తుంది తీయద్ది 2-3 బ్యాగులు తీసుకో. నీకు 1/2 కిలో ఉంటే మేము ఎగ్జామ్షన్ ఇప్పుడే చెప్తా ఉన్నా, ఎక్కువ ఉంటే మటుకు నువ్వు ఇంటికి పోతావు. కందిపప్పు ఏం చూస్తావా? ఏం చేయరు కందిపప్పు, చేసేదల్లా రైసే. ఇదేంది ఇది? మధ్య వేస్తే ఒకటి, ఆడ వేస్తే ఒకటి, మీరు పైనుంచి దబాని వేస్తే ఒకటి. చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి పైడ. కాదు, మధ్యకి వేస్తే ఒకటి, ఆ చివరి వేస్తే ఒకటి, మీరు ఆ పైనుంచి దబాని వేస్తే ఒక లెక్కచారము. మీ మిషన్ ఏంది, మీ కథ ఏంది అసలు? ఇంత మాయాజాలం ఉన్నట్టుంది ఇది. బాగా తక్కువనాయా డేమ్ గారు? టోటల్ గా నీకు గన్ని బ్యాగు 50 kg 580 grams ఉండాలి. ఒక బ్యాగు 50 kg 580 grams ఉండాలండి, విత్ గన్ని వెయిట్. ఇష్టానుసారంగా ఉన్నాయి. కేసు రాయండి, దీని మీద కేసు రాయండి. ఏమండి మీకు అంత రెస్పాన్సిబిలిటీ లేదు? యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంతమందికి ఇస్తా ఉన్నావు డబ్బులు నువ్వు? పైదాకా ఇష్టం వచ్చినట్టు దోసుకుంటా ఉన్నారా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును? కేంద్రం ఇస్తా ఉందండి, దీంట్లో షేర్ ఉండేది కేంద్రానికి రాష్ట్రానికి. 89 లక్షల కార్డులకు కేంద్రం ఇస్తే 57 లక్షల కార్డులకు రాష్ట్రం ఇస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్టు 40 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం. కేసు రాసి నాకు రిపోర్ట్ పెట్టండి డీడీ గారు, అది ఎట్లా చూడండి. ఆ వాళ్ళు కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళు